గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మాల్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు. ఫైనల్లీ ఈ రోజే మా ఎంగేజ్మెంట్ అనమాట. సో ఈ స్పెషల్ డే కోసం, ఈ స్పెషల్ మూమెంట్ కోసం చాలా రోజులు బట్టి, చాలా ఇయర్స్ బట్టి వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము మార్నింగ్ 7:30 కల్లా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం అనమాట. సో మా ఎంగేజ్మెంట్ కోసం ఇలా డెకరేషన్ చేయించాము. ఇంతకీ డెకరేషన్ ఎలా ఉంది, బాగుందా లేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంకా మేకప్ ఆవిడ కూడా వచ్చేసారి. మేము వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అసలు నేను పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఫాస్ట్గా మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. ఫంక్షన్ హాల్ వచ్చేసి దండు బజార్లో తీసుకున్నాం అనమాట. సాగర్ వాళ్ళ ఫ్రెండే అనమాట. సో తెలిసిన అతను ఉన్నారని అక్కడ తీసుకున్నాం. ఈ వీడియోలో నా మేకప్ డీటెయిల్స్, నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నా ఎంగేజ్మెంట్కి 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాను అనమాట. సో నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి లెహంగా అనమాట, పర్పుల్ అండ్ క్రీమ్ కలర్. ఫస్ట్ అయితే నేను లెహంగా వేసుకున్నాను అనమాట. పూజ ఉంటుంది కదా, సో దానికి ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి. ఫస్ట్ అయిపోయి వెనక్కి వేసారనుకో. చిన్నప్పటి నుంచి నా ఎంగేజ్మెంట్ రోజు నాకు కొంచెం టెన్షన్ ఉండే అనమాట. సో నా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటని, ఏ ప్రాబ్లం రాదు కదా అనేసి అని. సో నా ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది అండ్ మ్యారేజ్లా జరిగింది అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నట్టే జరిగింది ప్రతిది కూడా. ఇంకా వీడియోస్ అన్నీ ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. సో ఎడిటింగ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అండ్ నేను డ్యూటీకి వెళ్ళాలి. ఈవినింగ్ వచ్చి వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేయాలన్నమాట. సో అందుకే లేట్ అవుతుంది. కానీ ఇంకా ఇప్పుడు వీడియోస్ అన్ని స్పీడ్గా వచ్చేస్తాయి అనమాట. సో మేకప్ అయితే వేయడం స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ సాగర్ అయితే ఇంకో రూమ్లో రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే రాలేదు. ఫస్ట్ నేను సాగర్ మౌనిక మేకప్ ఆవిడ వెళ్ళి ఫంక్షన్ హాల్లో రెడీ అవుతున్నాం అనమాట. ఎందుకంటే నేను రెడీ అవ్వాలి, టైం పడుతుంది కాబట్టి. సో అమ్మ వాళ్ళందరూ బయలుదేరి వస్తున్నారనమాట. నా మేకప్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. నెక్స్ట్ షూట్ కూడా చేసుకున్నాం. నాకు ఏంటంటే ఫుల్గా షూట్ చేసుకోవడానికి, పిక్స్ తీసుకోవడానికి చాలా టైం ఉందన్నమాట నా ఎంగేజ్మెంట్కి. సో అలా టైం సెట్ అయ్యింది. కొంతమందికి అయితే పిక్స్ తీసుకోవడానికి కూడా టైం ఉంది. సో ఫస్ట్ నేను ఫాస్ట్గా రెడీ అవ్వడం వల్ల నాకైతే చాలా టైం దొరికిందనమాట వీడియోస్కి, పిక్స్కి. ఇంకా మేకప్ అయితే అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో లిప్స్టిక్ అనేది వేస్తున్నారనమాట. అండ్ అవుట్ఫిట్ తగ్గట్టుగా మ్యాచింగ్ వేసారు కలర్ లిప్స్టిక్. బాగా సెట్ అయిందనమాట. సో దూరం నుంచి చూసిన లిప్స్టిక్ను నా అవుట్ఫిట్ హైలైట్ అయ్యాయనమాట. ఈవినింగ్ వరకు కూడా నా మేకప్ అలానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఫైనలీ నా మేకప్ అంతా అయిపోయాక నెక్స్ట్ జ్యువెలరీ పెట్టుకొని చూస్తున్నాను అనమాట. నా అవుట్ఫిట్ మీదకి సెట్ అయిందా లేదా అని. ఫస్ట్ నేను డైమండ్స్లో నెక్ సెట్ పెట్టాను అనమాట, జ్యువెలరీ సెట్. అది అంతగా సెట్ అవ్వలేదనమాట. సో అందుకని మళ్ళీ గోల్డ్లో పెట్టి చూస్తున్నాను అనమాట. ఈ సెట్ బాగా సెట్ అయ్యిందనమాట. సో అందుకే ఇంక ఇదే ఉంచేసాను. శారీ మీద కూడా ఈ సెట్ బాగా సెట్ అయింది. స్టోన్స్లో డైమండ్స్లో తీసుకున్నాను కానీ అంతగా సెట్ అవ్వలేదన్నమాట. హెవీ అవ్వలేదు, డల్ అయిపోయిందనమాట. అందుకని ఈ గోల్డ్ టైప్లోనే ఉంచేసాను అనమాట. ఇంతకీ లెహంగాకి జ్యువెలరీకి సెట్ అయిందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో జ్యువెలరీ అంతా పెట్టుకొని సెట్ చేశాక నెక్స్ట్ హెయిర్ స్టైల్ అనమాట. సో జ్యువెలరీ పెట్టాక హెయిర్ స్టైల్ చేయాలన్నారు, లేదంటే మళ్ళీ పెట్టేటప్పుడు జడ చెరిగిపోద్ది అన్నారు అనమాట. సో లెహంగా మీదకి జ్యువెలరీ మీదకి సెట్ అయ్యే హెయిర్ స్టైల్ అయితే తను చేస్తున్నారనమాట ఇప్పుడు. సో మా ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నా అవుట్ఫిట్ చాలా బాగుందన్నారు అనమాట. సో మేకప్ ఆవిడ కూడా చాలా బాగుందన్నారు. నాకు యాక్చువల్లీ టైం లేదు, అంత నైట్ టైం నా షాపింగ్ అనమాట. ఈవినింగ్ టైం డ్యూటీకి మార్నింగ్, ఈవినింగ్ టైంలో షాపింగ్ అనమాట. సో అలా సెట్ అయిపోయింది అండ్ నాకు నచ్చినట్టు నాకు నచ్చిన కలర్ సెట్ అయింది అనమాట. ఫోన్ చేశాను. ఎక్కించుకోవచ్చు నీ దగ్గర. ఫోన్ చేసి నీ అత్తతో నెంబర్ లేదు వదినా, సరే చెప్పండి ఒకసారి. ఓకే వదినా. నెక్స్ట్ హెయిర్ స్టైల్ అనమాట. సో నా జ్యువెలరీ మీదకి సెట్ అయ్యి, హాఫ్ సారీ మీద సెట్ అయ్యి హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా సారీ మీద కూడా ఆ హెయిర్ స్టైల్ సెట్ అయిపోయింది అనమాట. అండ్ నాకు అక్కడ టైం సేవ్ అయ్యిందనమాట.
చేశాను. హలో సార్. ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ అవుట్ అవుతుంది ఫస్ట్. మొన్నే మా సార్ దగ్గర నేర్చుకున్నాను. అక్కడికి సివల్ కట్ చేసి చూసావా? నేనే చేసాను. అక్క నిజం చెప్పు, ఖర్చు పెంచుకోవచ్చా? ఏంటమ్మా జుట్టు నీవా? మౌనికతోని కట్ చే డెప్పకాయ తింది. ఆ డెప్పకాయ నేను చేసానికి మాని ఓహో మొన్న మొన్న అది ఇంట్లోనే కాదన్నా మొన్న ఫైనల్లీ నా మేకప్ అయితే అయిపోయిందనమాట. నా ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు అలా అనిపించింది, బాగుందా లేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మా ఫ్రెండ్ వీడియో కాల్ ఫోన్ చేసి మాట్లాడుతుంది, ఎలా ఉన్నానో చూపించమనేసి తను రావడం అవ్వలేదు. అండ్ ఇంకా ఇక్కడైతే ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఇంకా పువ్వులు పెడుతున్నారు, ఇంకా బ్యాంగిల్స్ వేస్తున్నారు అనమాట. సో అవన్నీ వేసాక ఫైనల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నాక వడ్డానం అవన్నీ పెట్టుకుంటే ఇంకా ఫైనల్ లుక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ కిందన పిలిచేస్తున్నారు, టైం అయిపోతుందని పంతులు గారు వచ్చేసారండి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. అండ్ అప్పటికి పంతులు గారు రాలేదండి, ఇంక మాకు టైం ఉంది, అందుకని ఇంక మళ్ళీ ఇంకో రూమ్లోకి వెళ్ళి షూట్ చేసుకున్నాం అనమాట. అండ్ నా ఫైనల్ లుక్ అయితే ఇది. జ్యువెలరీ కూడా చాలా బాగా సెట్ అయింది కదా, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించింది, సెట్ అయింది లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ అవుట్ఫిట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అనుకోకుండా అవన్నీ సెట్ అయిపోయాయి అనమాట. సో టైం చూసుకుని వెళ్తే ఏమీ సెట్ అవ్వవు, ఇలా అనుకోకుండా వెళ్తేనే మనకు అన్నీ సెట్ అవుతాయి అనమాట. ఇంకా నా మేకప్ అంతా అయిపోయాక మా చెల్లి మేకప్ అనమాట. సో అప్పటికి మా కెమెరామెన్స్ వచ్చారు, మేడం రండి షూట్ చేసుకుందాం, మళ్ళీ మీకు టైం ఉందని చెప్పారు. సో అందుకని ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ నేను షూట్ చేసుకున్నాను అనమాట. పిక్స్ అని మనం ఇంత రెడీ అయ్యాం, మనకు మెయిన్ పిక్స్, రీల్స్, వీడియోస్ ఇవే కదా కావాలి ఇంత రెడీ అవుతున్నందుకు. అండ్ మా కెమెరామెన్స్ వచ్చి ఇంక పిల్ చేస్తున్నారు, నేను మాత్రం వేరే రూమ్లోకి వెళ్ళి షూట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మా చెల్లి అయితే రెడీ అవుతుంది. సో నా మేకప్ షూట్ అంతా అయిపోయాక అందరు రావడం స్టార్ట్ చేశారనమాట. సో మా అమ్మ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు ఊరి నుంచి, ఇంకా అందరు కూడా వచ్చేసారనమాట. ఇంక నేను కిందకి దిగాలి, ఇంకా అందరు పైకి వచ్చారు నేను ఎలా రెడీ అయ్యావని ఏంటని చూడడానికి. సో అందరు వచ్చాక అలా అందరినీ పలకరిస్తున్నాను అనమాట, అమ్మ వాళ్ళందరినీ కూడా. మా చెల్లి కూడా బాగా రెడీ అయిపోయింది అనమాట, తను కూడా పెళ్లి కూతురు లాగానే. సో తన హాఫ్ సారీ కూడా మేమే తీసాం దగ్గరుండి, అది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సో మా చెల్లిది రెడీమేడ్ హాఫ్ సారీ, నేనైతే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట, అన్ని దగ్గరుండి శారీస్ అన్ని తీసి. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట, ఇంక నన్ను కింద తీసుకెళ్తున్నారు. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు. అండ్ హాఫ్ సారీతో ఎంగేజ్మెంట్ సగం అయ్యాక నెక్స్ట్ శారీ ఇప్పుడు మారుస్తున్నారనమాట, శారీ రిసెప్షన్ అనమాట ఇప్పుడు. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు మా అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట. ఎలా ఉంది, బాగుందా లేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నా ఎంగేజ్మెంట్ రోజు నాకు 2 స్పెషల్ మూమెంట్స్ అనమాట. ఫస్ట్ ఎంగేజ్మెంట్, నెక్స్ట్ ప్రధానం కూడా మా అత్తయ్య వాళ్ళు ఆ రోజే చేశారనమాట. సో ప్రధానం అయిపోయాక ఇప్పుడు మళ్ళీ రిసెప్షన్కి మళ్ళీ ఇంకోసారి కట్టుకొని వెళ్తున్నాను అనమాట. సో అత్తయ్య వాళ్ళు ఎంగేజ్మెంట్ ప్రధానం ఒకేసారి చేసేద్దాం అన్నారు, ఇంకా అత్తయ్య వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి కాబట్టి ప్రధానం ఎంగేజ్మెంట్ ఒకేసారి అయిపోయింది అనమాట. సో మీకు ప్రధాన వీడియోస్, ఎంగేజ్మెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేసేస్తాను. ఫైనల్గా నా ఎంగేజ్మెంట్ లుక్ అయితే ఇదనమాట. సాగర్ కూడా షర్ట్ను ఫార్మల్ వేశారనమాట, ఫస్ట్ ఎంగేజ్మెంట్కి పూజ ఉంటుంది కదా అనేసి. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళందరూ వచ్చేసారనమాట. అండ్ నా ఎంగేజ్మెంట్ లుక్ అయితే ఇది. ఫస్ట్ హాఫ్ శారీ మీదకి అండ్ శారీ మీద కూడా మీరు ఆల్రెడీ చూసారు కదా, అదే అనమాట నా ఎంగేజ్మెంట్ లుక్. అండ్ మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఎంగేజ్మెంట్ వీడియోస్ అన్ని వీడియోస్ వచ్చేస్తాయి అనమాట. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్